తగ్గడి తద్ది జొన్ను తాంతది జొనుగడి తగ్గడి జొనుగడి తగ్గడి తద్ది శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. ఇప్పటి వారి యొక్క ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు ఆశీస్సులు పుట్టింటి వాళ్ళకి ఈ యొక్క పసుపు కార్యక్రమం ద్వారా అక్షంతల ఆశీస్సుల ద్వారా వారు ఎల్లప్పుడూ కూడా పచ్చగా కళకళలాడుతూ మరి 30 100 సకల విధంగా దీవించబడాలని ఈ పసుపు శరీరానికి శుద్ధి చేయడానికి భారతదేశ సాంప్రదాయ సిద్ధపాటుగాను నూనె పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకానికి సంకేతంగాను మీ అందరూ రాక దీవెనకరంగా చేకూర్చమని ఆ దేవాదేవుని ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అందరూ ప్రార్థనలోకి ఉపయోగించండి, ప్రార్థించండి. సహాయం మాత అంతోని వారా, దేవుని సకల పునీతులారా, దేవుని సకల సంఘేశ్వరులారా, ప్రభుత్వ ఉందరుగా సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ నిన్ను దీవించి సకల విధాల కలిసి ఆ పాడి తోడే గాక. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. సుఖ దుఃఖములలో ఈ వధువరులను సుఖ దుఃఖములలో ఈ వధువరులను ఒకరికి ఒకరని దీవించుదేవా, ఒకరికి ఒకరని దీవించుదేవా. కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. కళ్యాణమే బహువైభోగమే ఈ పరిణయమే బహు సంబరమే. అందాల వరుడు ఆ చక్కని వధువు పరిశుద్ధుడేసుని సన్నిధిలో
ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను. కానా ఊరిలో అక్కర నిరిగి ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను. కలిమిలేమిలో ఈ దంపతులను, కలిమిలేమిలో ఈ దంపతులను కొరతలు తీర్చి నడుపుము ప్రభువా, కొరతలు తీర్చి నడుపుము ప్రభువా. కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస పాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని.
కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. జరగబోతున్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యంలో నిందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడి వారి యొక్క వైవాహిక బంధాలని దీవించి ఫలింపు చేయాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన చేస్తూ ఈ యొక్క దివ్యమైన పూజలో పవిత్రమైనటువంటి మనసులతో పాల్గొనడానికి దేవుని యొక్క కృప కోసం వేడుకుందాం. ఈ పరమ పవిత్రములను కొనియాడే యోగ్యంగా ఉంటూ మనం చేసినటువంటి తప్పిదాలను పాపములను ప్రభు ముందుకొని ప్రభు యొక్క క్షమాపణను పాపములను కోరుకుందాం. సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులను మీరును నా కొరకు మన ప్రభు అయిన ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుండి 33వ వచనం వరకు. నీకు క్రీస్తునందు గల గౌరవించే పరస్పరము విధేయులై ఉండు. భార్యలారా ప్రభువునకు విధేయులైనట్లే నీ భర్తలకును విధేయులై ఉండు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు స్త్రీ సభగలపై అధికారము వంటిది. క్రీస్తే తన దేహముకు స్త్రీ సభ యొక్క రక్షకుడు కనుక స్త్రీ సభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవాలని. భర్తలారా క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణమును అర్పించెను, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకును ఆయన అట్లు చేసెను. దివ్యముగా మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు సమర్పించుకున్నటకు, ఆమె పవిత్రముగా నిర్దోషిగా ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించున్నట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలైనా తన భార్యను ప్రేమించే వ్యక్తి తనను తాను ప్రేమించుకొను. ఎవడనో తన దేహమును ద్వేషింపడు కదా, దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములలో వర్తించున్నట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమే శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరంలో సభ్యులమే కదా. ఇందువలనే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారు ఇరువులను ఒకే వ్యక్తిగా ఐక్యము అగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును శ్రీ సభనకును వర్తించునని నా భావన.
కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమింపవలేను. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలేను. ఇది క్రీస్తుని సువిశేషము. రానే వచ్చింది దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు. ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు. యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదు అని ఆయనతో చెప్పారు. స్త్రీ, అది నాకేమీ నీకేమీ, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికారు. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనను. ఈ విధముగా యేసు గలిలీలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేశారు. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది ప్రభు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమింపబడుగాక. ఆదిలో కూడా దేవుడు మొట్టమొదటి వివాహం చేశారు అని మనకు తెలుసు. ఆది తల్లిదండ్రులకు అందుకనే దేవుడు చేసిన పెళ్లి కాబట్టి ఈ వివాహము అనేది పవిత్రమైనది. అందుకే మనందరికీ తెలిసిన విధంగా వివాహములు దేవుని చేత నిర్ణయించబడతాయి, వివాహములు నిర్ణయిస్తారు. అది మన సంఘములో మనము ఆచరిస్తాం. కాబట్టి ఈనాడు జాన్, సుధీర్, మ్యాగీలను దేవుడు పవిత్రపరుస్తూ వారి వివాహంలో ప్రవేశిస్తూ వారిని జతపరుస్తున్నారు. అందుకనే వివాహం అనేది చాలా పవిత్రమైనది. మనందరూ కూడా మనం తెలుసుకుంటాం, మనందరూ తెలుసు కాబట్టి అందరూ కూడా వివాహంలో ప్రవేశిస్తాం, వివాహంలో పాల్గొంటాం, వారి ఆనందంలో పాల్గొంటామని చెప్పి వాళ్ళు మన ఆహ్వానిస్తుంటారు. ఎందుకంటే వివాహం అనేది మనిషి జీవితంలో ఒక మరపురాని సంఘటన, మరువలేని సంఘటన. అందుకే ప్రభు ఈ వివాహం అనేది పవిత్రం అనేది మనం తెలియజేస్తున్నారు. ప్రేమించుకున్నట్టే తన భార్యను కూడా వాళ్ళ మధ్యలో ప్రేమ ఉండాలి, ప్రేమ దృఢంగా ఉండాలి, ప్రేమ సంబంధము దృఢంగా ఉండాలి. ఆత్మీయ సంబంధంతో పాటు ప్రేమ సంబంధము, మరి వాళ్ళ యొక్క ప్రార్థన సహవాసము వారికి ఉండాలని ఈరోజు మనమందరం కూడా వారికి వారికి ఈ యొక్క శుభతరుణంలో వాళ్ళు ఎంతోమంది ప్రముఖులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, ఇరుగు పొరుగు వచ్చారు, బంధువులు వచ్చారు. అందరు కూడా ఆనందంగా సంతోషపడి, ఎందుకంటే ఈ శుభదినము మరి శుభంతో కూడినటువంటి సంఘటన కాబట్టి ఈ ఆనందము మనందరిలో ఉండాలి. మనందరూ రాక ద్వారా వీరి ఆనందము రెట్టింపు అవ్వాలని మనము కోరుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మనందరికీ తెలుసు వివాహం అంటే విడివిడిగా ఉన్నటువంటి వ్యక్తులను దేవుని వాగ్దానం చేత ఒకరికొకరు హత్తుకుని ముడివేసుకున్నటువంటి విధానమే ఈ యొక్క వివాహము అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి అందుకనే ఈ వివాహంలో కానాపల్లిలో జరిగిన మొట్టమొదటి వివాహంలో కూడా యేసుక్రీస్తు ప్రభు కూడా వచ్చాడు, మరియ తల్లి వచ్చింది, శిష్యులు వచ్చారు. కాబట్టి అక్కడ అసలైనటువంటి వారికి ద్రాక్ష రసము తక్కువ పట్టే ద్రాక్ష రసము యేసుక్రీస్తు ప్రభుకి మరి తెలియజేసినటువంటి విధానం మనం చదువుతున్నాం, విన్నాం. మరియ తల్లి యేసు ప్రభుకి తెలియజేసిన వారి ద్రాక్ష రసం లేదు. ఎందుకంటే వారి ద్రాక్ష రసం ఉంటే ఆ వివాహం ఆనందం ఉంటుంది. ఇక్కడ వివాహంలో ఆ ద్రాక్ష రసం అంటే మన విశ్వాసము, మన పవిత్ర జీవితము, మన యొక్క నమ్మక జీవితము. ఆ విధంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మన జీవితంలో వివాహము 100 రూపాయలు 100 ఏళ్ల పండుగ ఉంటుందని
ప్రభు యొక్క వాక్కు ఈరోజు మనకు తెలియజేస్తుంది ప్రియమైన దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానించారు అంటే ఆహ్వానించడం అంటే ప్రార్థనలో జీవించటం, మరే తల్లి రావటం అంటే పవిత్ర జీవితంలో విశ్వాస జీవితంలో జీవించడం అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దైవ బిడ్డలారా. కాబట్టి ఇంతమంది కాబట్టి మన కుటుంబంలో మానవ జీవితంలో ఎన్నెన్నో ఆటుపోట్లు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. ఈ ఆటంకాలన్నీ కూడా ఎదుర్కోవాలంటే వారిలో మరి ప్రార్థన జీవితం ఉండాలా, మరి కలిసి సంతోషంగా కష్ట సుఖాల పాలు పంచుకోవాలనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. సర్దుకు పోదాం రండి. అందరికీ కూడా ఎవరు విడదీయలేరు ఇప్పుడు, ఎందుకంటే రకరకాలటువంటి వేరే వాళ్ళు రకరకాలు చెప్తుంటారు, వేరే విధమైనటువంటి అపోహలు చెప్తూ ఉంటారు. దేనిని వారు వినకూడదు. వాళ్ళిద్దరు కూడా ఒక్కొక్క అర్థం చేసుకొని వారి మధ్యలో దేవుడితో ముడిపడి ఉన్నారు అనేటువంటి సందేశాన్ని వాళ్ళ మనసులో పెట్టుకొని వారి జీవితాంతం చక్కని మరి విశ్వాసం జీవిస్తే, ప్రార్థన జీవితం జీవిస్తే వారి కుటుంబంలో ఏ విధంగా లోటు ఉండదు. మరి వారి ద్రాక్ష రసం నిండుగా ఉంటుంది. అంటే వారి విశ్వాసము నిండుగా ఉన్నప్పుడు వారి కుటుంబము ఇంకా సంతోషంగా సమాధానంగా ఉంటుందని, వారి కుటుంబంలో ఇంకా ఎన్నో అద్భుతాలు ప్రభువు చేస్తాడు విషయాన్ని దేవుని వాక్కు ఈరోజు మనందరూ కూడా తెలియజేయాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకరికొకరు హత్తుకుంటారు. గుడి వేసుకుని అంటే వివాహంలో అనే అక్షరము హత్తుకొని జీవించుతాం. కాబట్టి హత్తుకొని జీవించడం అంటే ఆది కాండం 2వ అధ్యాయం 18వ వచనంలో ఒకరికొకరు హత్తుకొని జీవించారనే విషయాన్ని మనం చదువుతాం. కాబట్టి ఇక్కడ నుంచి కూడా వాళ్ళిద్దరు కూడా జ్ఞాన్ సుధీర్ మ్యాగీ ఒకరికొకరు హత్తుకొని జీవించడం. హత్తుకొని జీవించడం అంటే ఏంటి? మాటలోను, చేతలోను, క్రియలోను, మరి వారి యొక్క ప్రవర్తనలోను అన్ని విధాలుగా వాళ్ళిద్దరు కూడా ఒకటిగా ఉంటారు. అందుకనే ఆ విధంగా జీవించినప్పుడు సహకరించుకొని మరి సర్దుకుపోసుకుంటూ హత్తుకొని జీవిస్తూ ప్రేమగా ఏదైతే ఉంటారో వారి జీవితము 100 ఏళ్ల పండుగ ఉంటుంది. యేసువా వందనం, యేసువా స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండు మనం చూస్తున్నాం ఇక్కడ. మరి వరాహపట్నము, వేమపాడును దేవుడు ఇద్దరు కూడా మరి నడుస్తూ వివాహంలో వాళ్ళు చల్లగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వారిని మరి ఈ విధంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను కూడా దేవుని సమర్పించి దీవించాలని, వచ్చిన బంధువులను కూడా ఆశ్రయించాలని మనందరూ కూడా వారి కోసం ప్రార్థన చేద్దాం. చల్లని దేవుడు ఈ నూతన దంపతులను ఆశ్రయించి చల్లగా కాచి కాపాడుగాక. ఆమేన్. నేడు మీకు ఎంతో సుదినము. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసం అందరిట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరుచున్నట్లు మీరు చెరకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించున్నారు. జ్ఞాన స్నానం ద్వారా వారి ఇదివరకే మేము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దివ్య సంస్కారం ద్వారా వారు మీకు ఇంకను అధిక వరములను నసుగుచున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రామాణికముగా ఉండి మీ బాధ్యతను నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును సమ్మతిని తెలుసుకున్నటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నించున్నాను. బంధము లేకుండా ఇష్టపూర్తిగా వివాహమాటకు వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నాం. జీవిత కాలం అంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాం. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును శ్రీసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాం. మీరు పవిత్ర వివాహ అంతస్తులో ప్రవేశింప అంగీకరించున్నారు కావున దేవుని సముఖమున శ్రీసభ ఎదుట చేతిలో చేసి మీ సముఖమును వెల్లడించండి. సంఘ పెద్దలు, తల్లిదండ్రులు కుడి చేయగలపండి. మ్యాగీ అయిన నిన్ను భార్యగా చేకొనుచున్నాను. కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము
నిన్ను ప్రేమించి గౌరవించుటను భర్తగా చేకూర్చున్నాను. కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను సౌఖ్యంలోను నేను ప్రామాణికంగా ఉన్నదని మాట్లాడుతున్నాను. ప్రతినిత్యం నేను ప్రేమించి గౌరవించున్నాను. శ్రీ సభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేస్తే ప్రభు దాన్ని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదము దయచేయుదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుషులు వేర్పడపగా ఉందరుగాక. ఆమేన్. We praise the Lord. We praise you. 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 వాడు మీ కుడి చేతిని కాడి వైపు రాసి నాతో కలిసి ప్రార్థన చేయండి. సర్వేశ్వర ప్రేమ ఐక్యములకు వివాహ బంధముల గుర్తుగా ఉన్న ఈ కాడిని ఆశీర్వదించండి. దీనిని వసకు ఈ వరుడు స్వీకరించి వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవింతురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సంసార నౌక ఆదర్శంగా నలుగురిలో ఉండాలనే గుర్తుగానున్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతం వరకు నేను నీకు ప్రామాణికంగా ఉండును. పిత మరచినాడు ఆ దైవము. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. నీ ప్రేమబంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరించును. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పదురుగాక. వధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుమురండి. దేవుని సంకల్పంలో నవ వధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుమురండి. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. ఆనందము సంతోషము ఆనందము సంతోషము ఆనందము సంతోషము ఆనందము సంతోషము. సర్వశక్తి గల దేవుని సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లుగా ప్రార్థించండి. తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం మీ కరుణ ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైన జాన్ సుధీర్ గారి కొరకు మేము అర్పించి అర్పణలను దయచేసి స్వీకరింపము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహంతో చిరకాలం వర్ధిల్లినట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పండి. ప్రభువు వైపు
మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చూటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు వివాహ ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు ఖాళీగాను ఎప్పటికీ నీ విడిపోనట్టి ప్రేమ బంధంగాను రూపొందించినవి. తద్వారా పవిత్రమును ఫలభరితములైన పవిత్ర వివాహము నీవు సొంత బిడ్డలుగా దత్తం చేసుకోదలచిన సంతానాభివృద్ధికి దోహదపడుగాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయంతో వివాహంలోని వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమనర్చున్నాము. శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా ఇతనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఇది మీ కడకు అప్పగింపబడిన శరీరము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధమునే భోజనానంతరము పాత్రములందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. నీ విశ్వాస రహస్యము ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకపరుచుకునము. మా 14వ లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థాన మంత్రమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఉంచుకొను. వారిని నీ దివ్య ప్రకాశం చేర్చుకొను. మా దగ్గర దయచూపి దేవుని ఘనతదేవు మరియా మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మా మృతిదేవంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
ఈ కావలసిన ఆయనను మాకు సమస్తమును సృజించితివి. విశ్వమునంతను నీవు క్రమపరిచినప్పుడు స్త్రీ పురుషులని ప్రతిరూపములుగా రూపొందించితివి. స్త్రీని పురుషునికి విడరాని అండగా ఏర్పాటు చేసితివి. తద్వారా ఇక వారు భిన్న శరీరుగా కాక ఏక శరీరులై ఉండవలేననియు నీవు ప్రీతితో ఒకటిగా జతపరిచిన దానిని మానవులు వేరుపరపరాదని బోధించితివి. ఓ సర్వేశ్వర, నీవు మహాదేవ రహస్యం ద్వారా వివాహ బంధములు పావనపరిచితివి. వివాహపు ఒప్పందంలో క్రీస్తు శ్రీసభల మధ్య గల దివ్య సంస్కారపు బంధములు ముందుగా సూచించితివి. ఓ సర్వేశ్వర, నీవు స్త్రీని పురుషునితో ఐక్యపరచి తొలి సహచర్యమును దీవించితివి. నీవు వసతిని ఆశీర్వాదము చర్మపాపం వల్ల కానీ జల ప్రళయం వల్ల కానీ అనుకరింపలేదు. వివాహ బంధంలో ఐక్యపరచబడి నీ ఆశీర్వాద బలం కొరకు ఎదురు చూచు ఈ దాసులను కళ్ళతో వీక్షింపుము. పరిశుద్ధాత్మను వీరికి అనుగ్రహించి వారి హృదయములను ప్రేమతో నింపుము. తత్ఫలితముగా వీరు వివాహ ఒప్పందానుసారము విశ్వాసపాత్రముగా జీవించుగాక. ఈ కుమార్తె అయిన నాగియందు ఈ యొక్క అనుగ్రహ ఫలమును ప్రేమ శాంతి నెలకొని ఉండుగాక. పరిశుద్ధ గ్రంథములు కొనియాడబడిన పుణ్యాత్మురాలను ఆదర్శం అనుసరించుగాక. ఈమె భర్త ఈమె పరిపూర్ణ విశ్వాసం కలిగి ఈమెను తనతో సమానమైన వ్యక్తిగాను వరప్రసాద జీవితములకు సహవారసురాలుగా గుర్తించి ఈమెను తగు విధంగా గౌరవించుగాక. క్రీస్తు తన స్త్రీ సభను ప్రేమించిన విధముగా ఈమె ఎల్లప్పుడూ అనురాగంగా ప్రేమించుగాక. ప్రభువా, మేము మీ కొరకు ప్రార్థించున్నాము. ఇది సేవకులు విశ్వాసంతో పట్టుదల కలిగి ఈ ఆజ్ఞలను పాటించుగాక. ఏక శరీరుగా రూపొందిన వీరు నిష్కపటముగా జీవించుగాక. వీరు సుశేషం నుండి లభించు శక్తితో అందరి ఎదుట క్రీస్తులకు నిజమైన సాక్షులుగా నిలుతురుగాక. వీరికి సంతాన వరమును అనుగ్రహించుము. పుణ్యాత్ములైన తల్లిదండ్రుల వలె ఉజ్జవర్తనములు కలిగి జీవించి పుత్ర ప్రవర్తనలను చూసి వాక్యము వీరికి ప్రసాదించుము. వీరు వాసించు దీర్ఘాయుష్యును పండు జీవితములు వీరికి లభించి జీవితాంతంలో మోక్షవాసి విడుదల పాల్గొని వాక్యమును పొందురుగాక. ఆ ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను మనందరి పాపములను పరిహరించుకోండి. ఈ ప్రభుని యొక్క విందుకు పిలబడిన మనందరము ధన్యులము. క్రీస్తు శరీరక్తములు మళ్ళా నిత్య జీవితములకు చేర్చుగాక.
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమనులే విరియగా. ముగిసే నిరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను. మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే